మిస్ వరల్డ్ పోటీలకు భద్రత, ట్రాఫిక్ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సైదరాబాద్ జాయింట్ సిపి. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారు బస చేసే హోటల్స్ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. మహిళా పార్టిసిపెంట్లకు ప్రత్యేక భద్రత కోసం అదనపు మహిళా బలగాలను తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాల చర్యలు తీసుకుని ఏర్పాట్లు చేశామంటున్నారు సైదరాబాద్ జాయింట్ సిపి గజరావు భూపాల్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. నిర్వహించేటువంటి మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. హైదరాబాద్ వేదికగా 10వ తారీఖు నుంచి ఈ యొక్క ఈవెంట్ అనేది ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే ఈ యొక్క వేడుకలకు సంబంధించి దాదాపు 116 దేశాల నుంచి కూడా తారలు రాబోతున్నారు. వాళ్ళు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు పోలీసులు ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఉన్నటువంటి హోటల్స్ కు సంబంధించి వాళ్ళు ఉండబోతున్నటువంటి దాదాపు 20 రోజుల పాటు జరగబోయేటువంటి ఈవెంట్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో సైబరాబాద్ జాయింట్ సిపి ఉన్నారు. సార్, వేడుక అనేది చాలా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 116 దేశాల నుంచి కూడా తారమణులు రాబోతున్నారు. వాళ్ళు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం భద్రత పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రాఫిక్ ను ఏ రకంగా మేనేజ్ చేయబోతున్నారు? ఇంచుమించు చాలా వరకు వాళ్ళు పార్టిసిపెంట్స్ అయితే వచ్చేయడం జరిగింది. వాళ్ళు హోటల్ ఎక్కడైతే ఉంటున్నారో బస్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు ఉండే రూమ్స్ కి ప్రత్యేకంగా రెడ్ జోన్స్ కింద క్రియేట్ చేసాం. వేరే వాళ్ళకి అనుమతి ఉండదు. అలాగే అదే హోటల్లో అంబర్ జోన్, గ్రీన్ జోన్ కింద కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అలాగే అన్ని వెన్యూస్ దగ్గర కూడా వాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా దాని ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. ఇంకొకటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా ప్రజలకైతే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ప్లాన్ చేయడం జరిగింది. ఎటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఏమీ పెట్టట్లేదు. ఈ ఉన్న దాంట్లోనే మేము ప్లాన్ చేసి తీసుకెళ్ళడానికి, అలాగే ముఖ్యంగా మొదటి ఓపెనింగ్ సెరమనీ 10వ తారీఖు, క్లోజింగ్ సెరమనీ 2 కూడా ఉన్న ఈవెంట్స్ లో భారీ ఈవెంట్స్, దానికి అనుగుణంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఉండబెట్టి అంటే ఎవరైతే ఇప్పుడు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఉన్నటువంటి హోటల్స్ దగ్గర భద్రత పరంగాను ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనలు అయితే ఎక్కడ పెట్టలేదు. వాళ్ళు మూవ్ అయినప్పుడు దాని ప్రకారంగా మేము ప్లాన్ చేసుకుని వాళ్ళని సేఫ్ గా తీసుకురావడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు విజిట్ చేసేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. 20 రోజుల పాటు ఉండే సమయంలోనే వీళ్ళు కొన్ని ప్రాంతాలను కూడా విజిట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఆ స్పాట్స్ కు సంబంధించినటువంటి జాగ్రత్తలకు సంబంధించి డైవర్షన్స్ గానీ ఏమైనా ఉంటాయి? ఏం చెప్తారు? ట్రాఫిక్ డైవర్స్ అయితే ప్రత్యేకంగా సైబరాబాద్ లిమిట్స్ లో అయితే ఎక్కడ పెట్టలేదు. కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసి పంపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈవెంట్ కు సంబంధించి కట్ అండ్ రెజర్వ్ అంటే ఓపెనింగ్ సెరమనీ రోజున ఈ మూమెంట్ ఉంటుంది ఎక్కువగా హైదరాబాద్ వ్యాప్తంగా. ఇక్కడ నుంచి గచ్చిబౌలి స్టేడియం కి సంబంధించి ఈవెంట్ స్పాట్ వరకు కూడా. అలాగే మెయిన్ సెలబ్రేషన్ రోజు కూడా విఐపీ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ సందర్భాల్లో ఇటువంటి జాగ్రత్తలు అనేవి ఉంటాయి. ఇంతకుముందు మనం ప్రతిసారి సీఎం గారు కానీ గవర్నర్ గారు కానీ వారు వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగానే ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా వేరే అరేంజ్మెంట్స్ అయితే లేవు. ట్రాఫిక్ వర్క్ కూడా మేము ఉన్న రెగ్యులర్ ట్రాఫిక్ దాన్నే మేము మేనేజ్ చేసి తీసుకెళ్ళడం దానికి పక్కగా ప్లాన్ చేసుకున్నాం. సో ఈవెంట్ కు సంబంధించి స్పెసిఫిక్ గా కొత్తగా సిబ్బందిని ఏమైనా నియమించబోతున్నారా? ఉన్న వాళ్ళందరినీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఏమైనా అలర్ట్ చేసుకుంటూ ఉంటుందా? లేకపోతే ఉన్న వాళ్ళలోనే మొత్తం ట్రాఫిక్ పరంగా కావచ్చు అంత మేనేజ్మెంట్ జరుగుతుంది? మనం చాలా వరకు మా సైబరాబాద్ లో ఉన్న ఫోర్స్ తోనే మేనేజ్ చేస్తాం. కొంచెం ఫోర్స్ మనం వేరే జిల్లాల నుంచి కూడా తెప్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళంతా ఉమెన్ కాబట్టి బయట నుంచి ఉమెన్ ఫోర్స్ తెప్పించుకోవడం జరిగింది. వారందరికి కూడా సెక్యూరిటీకి, క్లోజ్ క్వార్టర్ సెక్యూరిటీకి ముఖ్యం ఆల్మోస్ట్ అంతా కూడా ఉమెన్ పెట్టాం. ఉమెన్ ఫోర్స్ బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది. సో అంటే ఓపెనింగ్ రోజు అలాగే క్లోజింగ్ రోజు ప్రజలకి ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా? ట్రాఫిక్ పరంగా కావచ్చు లేకపోతే డైవర్షన్ కు సంబంధించి ఏమన్నా ఉన్నాయి? ఏం ట్రాఫిక్ డైవర్షన్స్ ఏం లేవండి ఆ రోజు, యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సార్. సో అది ఈవెంట్ నిర్వహించే రోజు అలాగే ఈవెంట్ క్లోజ్ అయ్యే రోజు విఐపీ మూవ్మెంట్ కు సంబంధించి రెగ్యులర్ గా తనకున్నటువంటి ఫోర్స్ మొత్తాన్ని కూడా యూజ్ చేసుకుంటూ ఎవరైతే కంటెస్టెంట్లు పార్టిసిపేషన్ కోసం వస్తున్నారో 116 దేశాల నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ భద్రత పరంగాను అలాగే ట్రాఫిక్ పరంగాను తమకున్నటువంటి టీమ్స్ మొత్తాన్ని కూడా ఇప్పటికే ఫామ్ చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్